పర్టికులర్గా ఈ విషయంలో ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినటువంటి సమాధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అండ్ ప్రజలు ముఖ్యంగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు టీడీపీ పార్టీని ఓన్ చేసుకోగలిగేలాగా టీడీపీ పార్టీ ఆ సపోర్ట్ గ్రౌండ్ లెవెల్లో ఇస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు మానసికంగా గత 6 నెలలుగా తెలుగుదేశానికే జనసేన ఇచ్చినటువంటి స్ట్రాంగ్ సపోర్టు తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎస్, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర తెలుగుదేశాన్ని బలపడటానికి ఉపయోగపడింది. అది జనసేన ఎంత బలపడిందో కానీ తెలుగుదేశం నిలబెట్టుకోవటానికి బలపడటానికి ఉపయోగపడింది. కాబట్టి దాంట్లో ఇద్దరికి కూడా అరమరికలు లేవు. రెండో విషయం, జగను ఓపీఎస్ ఇస్తానని మోసం చేశాడు. ఆ తర్వాత మేము మాట జారామన్నాడు. ఇప్పటికైనా తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ అయినా అటువంటి ఓపీఎస్ డిమాండ్ దాన్ని ఈల్డ్ కావాలి. ఎందుకు ఈల్డ్ కావాలంటే ఒక రిగ్రెసివ్ మెథడాలజీ అడాప్ట్ చేస్తున్నాయి ఇండియా వ్యాప్తంగా రాష్ట్రాలు. అంటే బడ్జెట్లో నెలకు 4-5 వేల కోట్లు జీతాలకే పోతున్నాయి, సంవత్సరానికి 40 వేల కోట్ల జీతాలకే పోతున్నాయి అంటున్నారు. అసలు వీళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులు అంటే ముఖ్యమంత్రి ఉద్యోగస్తులే, మంత్రులు ఉద్యోగస్తులే, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులే. మంత్రులు ఏమైనా ఫైళ్లు రాస్తారా? ముఖ్యమంత్రి ఏమైనా ఫైల్ రాస్తాడా? కాబట్టి నడిపించేది గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి నుంచి అటెండర్ వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎంపీటీసీ వరకు. కాబట్టి జీతాలు వేరుగా చూపెట్టి మేము ఓపీఎస్ ఇవ్వటం అది సాధ్యం కాదని జగన్ అన్నాడు. కాబట్టి మేము నిజమే చెప్తానంటే మీరు కూడా ఇవ్వరనా? ఖచ్చితంగా ఇవాళ జిఎస్టీ పెరుగుతున్నాయని 2 పార్టీలు చెప్తున్నాయి. మరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు శ్రామికుల యొక్క షేర్ కూడా పెరగాలి కదండి. రాష్ట్రం అభివృద్ధి అయితే శ్రామికుల సంక్షేమం కూడా పెరగాలిగా. కాబట్టి అది ఇవాళ 2004లో వాజ్పేయి తెచ్చిండి దీన్ని, సిపిఎస్ని. కానీ బెంగాల్లో కానీ కేరళ కానీ త్రిపుర కానీ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు జాయిన్ అయితే 60 ఏళ్లకు రిటైర్ అయ్యితే వాళ్ళకి ఇంకా తగిన జీవితం సీనియర్ సిటిజన్ జీవితమే, పనిలేని చేయని జీవితమే. ఈ ప్రపంచవ్యాప్తంగా సోషల్ సెక్యూరిటీ ఉంది, క్యాపిటలిస్ట్ దేశాల్లో కూడా సోషల్ సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఇవాళ జగనైనా ఇవ్వకపోతే అది తప్పు, మేము ఇస్తామని చెప్పాలి తెలుగుదేశం జనసేన వాళ్ళ. కాబట్టి ఆయన అబద్ధం ఆడి ఓట్లు వేయించుకుని అంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. మేము మాత్రం ఏం మాట్లాడమంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మేడం చెప్పాలి, ఓపీఎస్ మేము ఇస్తాం, వాళ్ళు ఇవ్వలేదు, అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ ఓపీఎస్ ఇవ్వటం న్యాయం అని చెప్పాలి. కానీ కష్టపడే వాళ్ళ షేరు గురించి మాట్లాడకుండా ఇవాళ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా పుణ్యానికి వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఉద్యోగానికి 10,000 మంది రాస్తే వచ్చినటువంటి ఉద్యోగాలు. ముందే చెప్పండి, మీకు జీతాలు ఇవ్వం, డిఏలు పెంచం, పెన్షన్ ఇవ్వం, ఇష్టమైతే జాయిన్ కానీ లేకపోతే చెప్పండి. కానీ కాంపిటీషన్ పెట్టి మెరిటోరియల్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఉద్యోగం చేయాలి 30 ఏళ్ల తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ చాలా రాష్ట్రాలు సిపిఎస్ ను రివోక్ చేసి ఓపీఎస్ ఇస్తున్నాయి. కాబట్టి కష్టపడే వాళ్ళకు జిఎస్డిపిల షేర్ ఇవ్వకుండా నిలువునా దోసుకున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి పోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇంకొక ప్రశ్న అడిగాను, దానికి కూడా సమాధానం ప్లీజ్. లిమిటెడ్ టైం ఉంది, ఓపీఎస్ విషయం కొంచెం ఎర్లీగా ఇంకొక విషయం, టీడీపీ వాళ్ళు జస్టిఫికేషన్ జనసేన వాళ్ళకి సపోర్ట్, దాని గురించి ఏమండి? టీడీపీ వాళ్ళు ముందు నుంచి కూడా ఇప్పుడు జనసేన నాయకుల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేలాగా వెనక నుంచి కూడా అంటే 24 స్థానాల్లో టీడీపీ ఫుల్ గా సపోర్ట్. ఇప్పుడు ఒకటండి, ఎవరైనా ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి ఒక బలమైన నాయకుడు ఉంటే అతను పార్టీ మారి వేరే పార్టీ చూసుకుంటాడు. పార్టీలో ఉన్న తర్వాత గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక పొజిషన్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనానికి సేవ చేస్తుంది, గవర్నమెంట్ రావాలి అన్నటువంటి తాపత్రమైన వాళ్ళు ఇంకా వెన్నుపోటు పొడిచే అవకాశం లేదు. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే బయటకు పోయే అవకాశం ఉంది తప్ప ఇందులో పార్టీలో ఉండి ఇంకా వెన్నుపోటు పొడిచే అవకాశం లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల అధినాయకత్వం ఫెయిర్ గా ఉన్నప్పుడు కింది వాళ్ళు అట్లా వ్యవహరించడానికి వీలు పడదు. ఏదైనా ఈ 4 నెలల ఆచరణలో అవి కూడా డిస్పస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అవి కూడా పోయే అవకాశం ఉంది. ఓకే, ఓపీఎస్ గురించి జ్యోత్స్న గారు మీరు ఏమైనా చెప్పబోతున్నారా? సత్యం గారు ఒక ప్రశ్న అడిగారు, అది అండ్ మీకు మిమ్మల్ని ఇందాడు ఒక ప్రశ్న అడిగా, దాని గురించి రెండింటి గురించి 1 minute లో క్లోజ్ చేయండి. సత్యం గారి ప్రశ్నకైతే సార్ ఇది ఒక్కటే అని కాదండి, ఓపీఎస్ అని కాదు, ఎవ్రీథింగ్ కూడా ఒక ప్రాపర్ ప్రణాళికతోటి వి విల్ కమ్ అవుట్ సార్. అందుకే మేము ఉమ్మడి మేనిఫెస్టో అన్నాము. దానికి సంబంధించి ప్రతి ఒక్క వర్గానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వాట్ ఈస్ అవర్ స్టాండ్, తెలుగుదేశం జనసేన స్టాండ్ ఏంటి అనేటువంటిది చాలా క్లియర్ గా విత్ దీంతో మీరు చెప్పింది ఎన్నికల ప్రణాళిక అనౌన్స్ చేసేంత వరకు ఎదురు చూస్తా. ఓకే ఓకే
నన్ను వన్ వీక్ లో ది ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉంది సార్ అది కూడా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎందుకంటే మెయిన్ సూపర్ 6 అన్నాము, వాళ్ళు ఒక షణ్ముఖ వ్యూహం అని చెప్పొస్తున్నారు. సో అంటే రెండు Polite గా- కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో. దాంతో పాటుగా మీరు ఇప్పుడు అన్నట్టుగా వివిధ వర్గాల నుంచి సార్, ఇప్పుడు ఉద్యోగస్తుల నుంచనే కాదు వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి రిక్వజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనేటువంటిది వస్తుంది సార్. డెఫినెట్ గా ఒక 1 వీక్ లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా తెలుగుదేశం జనసేన నుంచి మేము ఇస్తాం సార్. మీ దృష్టికి And ఒకటి ఇంకోటి మీరు ఇందాక తీసుకొచ్చేది ఏంటంటే అడిగినట్టు- మేడం, ఎకనామిక్ స్టూడెంట్ గా దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ వేజెస్ బిలో 1% గ్రోత్ ఉంది. 0.5 0.8 వివిధ వర్గాల కాంబినేషన్ లో ఈ మధ్య ఇచ్చారు. కాబట్టి వాళ్ళ షేర్ కూడా ఇవాళ జిఎస్డిపి జగన్ ఏమంటుండో మాది 12% చొప్పున పెరుగుతుంది అంటుంది. Yes. జిఎస్డిపి 12% జరుగుతుంది, రియల్ జిఎస్డిపి 6% పెరిగినా ఉద్యోగస్తుల వేజెస్ మాత్రం 0.8 0.7 పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని వేరుగా చూసేటువంటిది కరెక్ట్ కాదు. Okay. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ Yes, yes. వేజెస్ అన్నప్పుడు ముఖ్యమంత్రి Yes, వేజ్ sir. కూడా Yes, అందులో sir. ఉండాలి, మంత్రుల వేజెస్ కూడా అందులో ఉండాలి. ఈ మొత్తాన్ని కలిపి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అని పిలవాలి తప్ప జీతాలు వేరని వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని చేసి వాళ్ళ డిమాండ్స్ ని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి జ్యోత్స్న గారు డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ట్రాన్స్పరెంట్ గా మా పార్టీ నుంచి మా ఇరు పార్టీల నుంచి కూడా ఉంటుంది సార్. Right, sir. అండ్ Right, ఇంకోటి madam. మీరు Good, ఇందాక good. అడిగిన ఇంకొక ప్రశ్న Yes. సునీల్ గారు ఒకటి చెప్తాను నేను. ఏంటి అని అంటే ఇవాల్టి రోజున మీరు అన్నది అంటే ఎక్కడేంచైనా అంటే బ్యాక్ స్టాబింగ్ కానీ అవును, back ఇంకేదన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే నో. ఎందుకు నో అంటున్నాను అని అంటే కొంత చిన్నపాటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉంటాయేమో కానీ ఓవరాల్ గా మా మా ఏమంటారంటే మా ఓవరాల్ గోల్ ఏంటి అని అంటే రాష్ట్రానికి మంచి చేయడం, ప్రజలకి మంచి చేయడం. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఇవన్నీ చూద్దాం చిన్న మీ చిన్న పార్టీ నుంచి కానీ ఇబ్బందులు లేదంటే జనసేన పార్టీ నుంచి కానీ ఆ బ్యాక్ స్టాబింగ్ లేకుండా ఎవరు స్వతంత్రులుగా పోటీ చేయకుండా పార్టీకి అలాగే ప్రజలకి సపోర్ట్ చేసి ఉమ్మడిగా ముందుకు వెళ్తారని కోరుకుందాం. డిబేట్లో పాల్గొన్నందుకు జ్యోత్స్న గారికి అలాగే అందే సత్యం గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇరువురు మేనిఫెస్టోల్లో కీలకమైనటువంటి అంశాలు అలాగే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ఇద్దరు నాయకులు కూడా ఉమ్మడిగా కలిసి ప్రకటిస్తారా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో జ్యోత్స్న గారు చెప్పినట్లుగా ఇంకో వారం రోజుల్లో అది బయటకు వస్తుందని ఆశిద్దాం. మొత్తానికి ఇరువురి నేతలు అయితే యుద్ధానికి సిద్ధం అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. యుద్ధం మీకు చూపిస్తాం, మీరు సిద్ధం అంటున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. మరి వైసీపీ నుంచి